హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఛానల్ గ్రోత్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎనీవే, మీకోసం ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే మన బ్రదర్ అయి ఉండొచ్చు, మన సిస్టర్ అయి ఉండొచ్చు, మన మదర్ అయి ఉండొచ్చు, ఫాదర్ అయి ఉండొచ్చు, మనకు నచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. అట్లా ఒకరి లైఫ్లో ఒకరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎవరైనా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒకవేళ ఉంటే ఆ వ్యక్తులు, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వ్యక్తులు, మీరు కోరుకున్న వ్యక్తులు, మీకు నచ్చిన వ్యక్తులు ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది మనం వీడియో. ఓకేనా? వెరీ గుడ్. మీకు నచ్చిన వ్యక్తులు, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళని ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని ప్రజెంట్లో ఉండి పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా కాకుండా ఉండండి. ఓకేనా? వీడియో నేను కార్డ్ షఫుల్ చేస్తున్నంతసేపు మీరు వాళ్ళ ఫేస్ని, వాళ్ళ పేరుని 5 times కానీ 3 times కానీ అనుకోండి. ఇలా చిట్క వేయండి. ఓకే? గెట్ రెడీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా, వాళ్ళు ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మిస్ అవుతున్నారు చెప్పండి యూనివర్స్. ఓకే, ఇయర్స్ నుంచి ట్రాప్ అయిపోయి కమ్యూనికేషన్ కావాలనుకునటం, ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకునటం. ఓకేనా? ఆ పర్సన్తో మీరు ఒక సోల్ జర్నీ చేయాలనుకునటం, ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని మీరు ఎవరినైనా కోరుకుంటే ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకేనా? మనకు కావాలనుకున్న వాళ్ళు, అలాంటి వ్యక్తి మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలని ఉన్నా రాలేని పరిస్థితి. చాలా ఒక ప్యూర్ సోల్తో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ద హ్యాంగర్ మ్యాన్తో సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. ఎంత అంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నా, మిమ్మల్ని చూడాలని ఉన్నా కూడా వాళ్ళు పైకి మాత్రం చాలా స్టబన్గా, మొండిగా వాళ్ళ ఫీలింగ్స్ని బయట కనపడకుండా ఫేస్కు మాస్క్ వేసేసుకొని ఒకే చోట స్టెప్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎవరైనా ఇయర్స్ నుంచి అయినా కూడా కమ్యూనికేషన్, ఇయర్స్ నుంచి కూడా యాక్షన్ తీసుకోకుండా, ఇయర్స్ నుంచి కూడా కొన్ని రోజుల నుంచి అయినా సరే, ఓకేనా, మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. ఏ యాక్షన్ లేదు, ఏది లేదు, అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్. ఓకే, సో ఎవరు మిస్ అవుతున్నారు అంటే ఇక్కడ మనకి కంప్లీట్గా క్లారిటీగా చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసేసుకొని మీ లైఫ్లో నుంచి కంప్లీట్గా వెళ్ళాలనుకున్నారు. ఓకే, వెళ్ళిపోయారు, మూవ్ ఆన్ అయిపోయారు. యాక్షన్ తీసుకొనే అవసరం లేదు అంటే, బట్ సిచ్యువేషన్స్ బట్టి తీసుకోండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో 50-60% రెజనేట్ అవుతేనే మీది, లేదనుకుంటే లీవ్ ఇట్. అయితే ఈ పర్సన్ కంప్లీట్గా మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ ఈ పర్సన్. ఓకేనా? అంటే సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు కాదనుకొని వెళ్ళిపోయారా, లేదనుకుంటే స్వార్థంతో వెళ్ళిపోయారా, లేదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నారా, వాళ్ళ లైఫే వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్నారా, ఏదైనా ఓకేనా.
అలాంటి వాళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకేనా? వాళ్ళు మీ ఫ్రెండ్స్, ఒక సినారియో వచ్చేసి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీకు దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకేనా? అలాంటి వాళ్ళు పదే పదే మీతో సంతోషంగా ఉన్నాయి, మీరు సెలబ్రేషన్స్ చేసుకున్నవి, మీతో ఒక రిలేషన్ కానీ మీతో ఫ్రెండ్షిప్ కానీ బట్ ఏదైనా కూడా అలాంటి సిచ్యువేషన్స్ గుర్తొస్తున్నాయి ఆ పర్సన్కి. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు, మళ్ళీ అలా ఉంటే బాగుండు, అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసానని చాలా పెయిన్ అయితే పడుతున్నారు. చాలా ఒక డార్క్నెస్లో ఉన్నారు. కంప్లీట్గా ఒక సినారియో వచ్చేసేసి ఈ పెయిన్ కూడా ఎండింగ్ దిశలో నడుస్తుంది. అంటే కొన్ని మనకు తెలియదు, అది చూడ్డానికి ఆ సమస్య చాలా చిన్నదే అయి ఉండొచ్చు, కానీ అది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న పెయిన్ అనేది అది చెప్పలేదు. ఓకేనా? మనం చెప్పలేం. ఎందుకంటే ఒక మంచి రిలేషన్, ఒక గుడ్ రిలేషన్, ఏది ఆశించకుండా స్వార్థం లేకుండా వాళ్ళు మన లైఫ్లో ఉంటేనే చాలు అనుకునే రిలేషన్ ఉంటుంది. వాళ్ళతో ఇదే ఒరిగితే బాగుండు, ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు అనుకునే రిలేషన్స్ ఉంటాయి. అంటే రకరకాల వ్యక్తులు, రకరకాల రిలేషన్స్, రకరకాల మనుషులు. కాబట్టి అయితే మీతో ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ మళ్ళీ ఆ రోజులో ఇలా ఉంటే బాగుండు, అప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ఇలా నచ్చట్లేదు అని ప్రజెంట్ వాళ్ళు చాలా పెయిన్ పడుతున్నారు. ఓకేనా? అయితే మీ రిలేషన్లో క్యాస్ట్, కలరు, రిలీజన్ చాలా ఇద్దరికి విపరీతమైన తేడాలు ఉన్నాయి. సో ఆ తేడాల వల్లే ఈ పర్సన్ ఏంటి అంటే ద హెర్మెట్తో, ఓకేనా, ద హెర్మెట్తో వాళ్ళు నెమ్మదిగా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఈ రిలేషన్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసానని హెర్మెట్ మూడ్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కొంతమందికి డెఫినెట్గా ఒక మంచి గుడ్ రిలేషన్ మీది, ఓకేనా, మంచి స్నేహం మీది ఇది. ఓకేనా? ఒక సినారియో వచ్చేసి అది ఆఫీస్లో అయి ఉండొచ్చు. ఓకే, ఆఫీస్ రిలేటెడ్గా ఇది వస్తుంది కాబట్టి మీరు ఒక ఆఫీస్లో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఓకే, మీ బాస్ అయి ఉండొచ్చు, కొలీగ్ అయి ఉండొచ్చు. ఓకే, ఏదైనా కూడా అలాంటి రిలేషన్ కూడా ఉండొచ్చు. అయితే మీది ఏంటి అంటే మీ రిలేషన్లో మీకు తెలియకుండానే తొందరగా స్లిప్ అయిపోవటం, మాట్లాడటం, ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా అంటే నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా జరిగింది, అలా జరిగిందని మీరు అలా మాట్లాడుకొని స్లిప్ అయిపోయి ఉంటే అదంతా జ్ఞాపకం చేసుకునటం, ఇలా నేను చేయకుండా ఉంటే బాగుండేది, ఏదైనా మాట్లాడితే సాల్వ్ చేసుకోవచ్చు కదా, కూర్చొని ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మాట్లాడితే బాగుండు కదా అని మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఎవరైనా ఉండుంటే, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే, మీ ఫ్రెండ్, అదర్ ఎవరైనా కూడా, ఓకేనా, అలాంటి వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని మీట్ అయ్యి అన్ని ప్లస్లు మైనస్లు మాట్లాడితే బాగుండని చెప్పేసానని ద చారియట్తో చాలా యంగర్ ఎనర్జీతో ఆలోచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లో కానీ ఉండుంటే మీకు లాంగ్ డిస్టెన్స్లో షూర్గా మీకు లాంగ్ డిస్టెన్సే కనపడుతుంది ఇక్కడ. అలాంటి వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ రాశుల పరంగా మిథునం, తుల, కుంభరాశి, మేషం, వృషభం, కన్య, మేషం, సింహ, ధనురాశి, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి. ఇక్కడ అఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు మార్నింగ్ నుంచి 33 అనే నెంబర్ కనపడుతుంది, చూసుకోండి. 3333 అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పండి. నా వీడియోలో కామెంట్ బాక్స్లో కానీ, నాతో మాట్లాడుతున్న వాళ్ళే కానీ, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కానీ, ఎవరే కానీ ఒక్కరిద్దరు తప్ప మినిమం నా ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి కూడా ఇంకొక 1 మంత్ అవుతే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది. ఓకేనా? మార్చి 23కి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో 1 to 3 టైమ్సే నేను 3 టైమ్సే కొంచెం నేను బాధపడ్డా. ఒకటి, ఈ రీడింగ్ అనగానే వీడియోస్ చేయటంగానే కాదు, పర్సనల్ రీడింగ్కి వస్తే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఇది ఇంట్యూషన్ పవర్తో, టారో అంటే ఏదో కార్డ్స్ చూస్తున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, అది ఇదన్నది కాదు. ఎవరు టాలెంట్ ఏంటి, ఎవరు ఎంత జెన్యున్గా ఉన్నారు, యూనివర్స్ ఎవరిని ఎంత ఉపయోగించుకుంటుంది. యూనివర్స్ అంటే మన కంటికి కనపడని దైవం. అర్థమవుతుందా? నిన్న లైవ్లో ఎప్పుడో ఒకసారి నాకు తలకాయ నొప్పి, ఎంత సంపాదిస్తున్నావు, ఏంది, మరి ఊరికేనే కాదు కదా, మీ జాతకం చెప్పడం అంటే అంత ఈజీ కాదు కదా.
కార్డ్స్ చూసుకుంటూ వీడియోస్ చేయడం అది వేరు. పర్సనల్గా రీడింగ్కి వస్తే ఆ పర్సనల్ రీడింగ్లో నేను చెప్పే రెమెడీస్ కానీ మీరు ఏది చెప్పకముందే నేను స్టార్ట్ చేస్తాను రీడింగ్. నేను మీతో ఏం జరిగిందని మిమ్మల్ని అడిగి కాదు, మీరు అడగకముందే మీ పేరు రాయగానే నా నోట్స్లో మీ పేరు రాయగానే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు ఏం చెప్పొద్దు అని అంటారు. నా దగ్గర రీడింగ్ తీసుకున్న బోలెడు మంది ఉన్నారు. మీ సిచ్యువేషన్ నాతో చెప్పొద్దు, నేనే చెప్తాను మీ సిచ్యువేషన్ అంటారు. తెలిసి తేలకుండా నోరుందని ఏదో ఒకటి వాగితే అస్సలు బాగోదు. అలాంటి వాగే వాళ్ళు లైవ్కే రాకూడదు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు? ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? ఎంత కష్టపడితే వస్తుంది, కష్టపడితే రూపాయి వస్తుంది. కష్టపడకుండా తిని కూర్చుంటే వస్తుందా ఏంది? పొద్దుపోక ఏదో ఏలుందని మెసేజ్లు పెట్టడం, నోరుందని మాట్లాడటం కాదు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు? ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు? ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? ద మూన్తో ఓకే, ఎవరు మిస్ అవుతున్నారంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో కానీ, మీరు చేస్తున్న వర్క్ విషయంలో కానీ మీ బాస్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఒక అథారిటీ, ఒక మ్యారీడ్ అయిన పర్సన్. ఓకేనా, చాలా బిజీగా ఉండే పర్సన్. ఎలా అంటే చాలా ఎంపరర్ అంటేనే ఒక కింగ్ అంటేనే ఎదుటి వాళ్ళకి సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పేవాళ్ళు. ఓకే, అలాంటి వ్యక్తి డెస్పరేట్గా మీ గురించి ఆలోచించటం. ఓకేనా, 1111 కూడా కింద అఫర్మేషన్ రాయండి. సో మీరైనా టారో రీడర్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ అయినా టారో రీడర్ అయి ఉండొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసేసి ఐప్రిస్టెస్తో, ద డెవిల్తో, ఓకేనా, వీళ్ళకి అనుమానాలు, భయాలు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏం స్టెప్ తీసుకోవాలి, విపరీతమైన ఇంటిమసీ ఆలోచనలు. ఓకే, ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వటం, ఒక ఏంటి అంటే మల్టిపుల్ రిలేషన్స్లో ఉండటం. కొంతమంది ఉంటారు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మర్చిపోవడానికి ఆల్టర్నేట్గా ఇంకొకరి లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, వెళ్ళిపోతారు. దీన్ని మర్చిపోవడానికి అక్కడ ఏదో సాధిస్తామనుకుంటారు. అలాంటి వాళ్ళు అక్కడ సుఖపడలేరు, ఇక్కడ సుఖపడలేరు, ఎక్కడ మనశ్శాంతిగా ఉంటారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఎన్నో రహస్యాలు, మీ లైఫ్లో ఎన్నో రహస్యాలు. బట్ మీ ఫొటోస్ చూడటం, మీ పిక్స్ చూడటం, మీ మెసేజ్లు చూడటం, మీ వాయిస్ వినటం, విపరీతంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే, మీరైనా సింగిల్ ఓరియంటెడ్ ఉండొచ్చు, మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంటెడ్ ఉండొచ్చు. అయితే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఒకప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరు ఇచ్చింది, మీరు చూపించిన కేరింగ్, మీరు చూపించిన ప్రతిదీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తుంది. ఓకేనా, డిస్టర్బ్ చేయటం వల్ల వాళ్ళలో వాళ్ళే బాధపడిపోతున్నారు. ఓకేనా, వాళ్ళలో వాళ్ళే బాధపడిపోయి ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వాలనుకున్నా వాళ్ళకు ఒక డేర్ లేక, ఒక స్టెప్ తీసుకోలేక, వాళ్ళతో చుట్టూతో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఫేస్ చేసేంత ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకంటే బికాస్ వాళ్ళ లైఫ్లో చాలా రహస్యాలు ఉన్నాయి.
వాళ్ళల్లో వాళ్ళే బాధపడిపోతున్నారు. నాకు తెలిసి మీకైనా అంటే ఇది బట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు హస్బెండ్ అయినా లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఒక వైఫ్ అయినా లేకుండా ఉండొచ్చు. మీకైనా మీ హస్బెండ్కి, మీకైనా మీ పర్సన్స్కైనా, ఓకేనా. అయితే ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో మీ లైఫ్లోకి రావాలని ఉంది, మీతో ఇంటిమసీ, మీతో ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోరుకుంటున్నారు, చాలా అంటే చాలా కోరుకుంటున్నారు. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మనీ మీకు ఏదైనా గిఫ్ట్ తీసుకొని రావటం కానీ, మిమ్మల్ని ఒక అన్ని విధాలుగా వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు. విపరీతమైన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళలో ఇన్ని కోరికలు ఉన్నాయి, కానీ వాళ్ళ పైకి ఏది చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు బికాస్ భయం. చాలా అంటే ఇక్కడ హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఇది గతమంతా ఎండ్ చేయాలి, ఓకేనా. ఈ హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలన్నా కూడా ఇల్యూజన్స్, భయం, ఒక డార్క్నెస్, అనుమానాలు, వాళ్ళపైన వాళ్ళకు అనుమానాలు, ఎదుటి వాళ్ళని కూడా నమ్మరు కొన్ని విషయాలలో, ఓకేనా. ఎదుటి వాళ్ళను కూడా నమ్మరు. నా గురించి వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. సొసైటీ పరువుకు విపరీతంగా విలువిచ్చే పర్సన్. ఎవరు వినొద్దు, ఎవరు చూడొద్దు, కానీ మీరు కావాలి. అలాంటి వ్యక్తి ఉన్న మైండ్ సెట్ ఉన్న పర్సన్. 3 Hours వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళ విష్, వాళ్ళ కోరిక, మీతో ఇంటిమసీ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ ప్రతిదీ వాళ్ళని అట్రాక్షన్ చేస్తున్నాయి. కాకపోతే వాళ్ళకి పరువు పోవద్దు, ఎవరు వినొద్దు, ఎవరు చూడొద్దు అని ఏదో స్టబన్గా, మొండిగా మీరు ఎక్కువగా మాట్లాడవచ్చు, ఓకేనా. ఆ పర్సన్ నుంచి మీరు 10 క్వశ్చన్స్ అడిగితే ఒక్క క్వశ్చన్ వస్తుంది, ఓకేనా. మీరు 100 మెసేజ్లు పెడితే అందులో 4 క్వశ్చన్స్, 4 వాటికి సమాధానం వస్తుంది. అలాంటి ఒక ఏంటి అంటే ఒక మొండి వ్యక్తి, ఓకేనా. అలాంటి వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, ఓకే. ఇక్కడ మనకి 11 అని నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, మీదైనా మీ పర్సన్ అయినా, ఓకే. ఇక్కడ ఎక్కువ మనకు కనపడుతుంది కాబట్టి 1111 కింద అఫర్మేషన్ రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాట్యూడ్ అని చెప్పుకోండి. ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే వృషభం, కన్యా, మకర రాశులు, కర్కాటక, మీన, వృశ్చిక రాశి, మిథునం, తుల, కుంభ రాశి, మేషం, సింహ, ధను రాశి. ఇంకా చెప్పండి యూనివర్స్. ద చారియట్, ద మూన్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అమ్మ, అక్క అని చెప్పేసి ఎంతో రెస్పెక్ట్గా నా దగ్గర రీడింగ్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఒక మంచి గుడ్ ఫ్యామిలీ, నాకు ఒక మంచి సోల్ ఫ్యామిలీ నాకు దొరికింది. అందులో ఇంత అమృతంలో ఇంత విషపు చుక్కలో ఒక్క విషపు చుక్క చాలన్నట్టు లైవ్కే సామాన్యంగా రాను, చాలా తక్కువ. నాకు రీడింగ్స్ లేకపోతేనే, రీడింగ్స్ తక్కువ చేస్తేనే, బట్ నేను కాసేపు మీతో అది కూడా నాకు లైవ్కు రమ్మని నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తుంటారు, ఓకేనా. కాస్త అలా వస్తాను మీ అందరిని పలకరించినట్టు. అలాంటి టైంలో ఏదో ఒక పిచ్చి క్వశ్చన్స్, ఓకేనా. ఎదుటి వాళ్ళకి క్వశ్చన్ అడగద్దా, బుర్ర ఉపయోగించుకోవాలి. ఇక్కడ కూర్చున్నాము చెప్తున్నామంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత హెడేక్ వస్తుంటుంది. మీ పర్సనల్గా మీకు రీడింగ్ తీసుకుంటున్నప్పుడు నేను ఎంత టైం ఇస్తాను, నేను ఎలా హీల్ చేస్తాను, ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను, నేను చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటి అన్నది మీకు తెలియదా? రూపాయి ఎలా వస్తుంది? కష్టపడితే వస్తుంది. ఏదో క్వశ్చన్ వేసారనో మనీ వేయండి, క్వశ్చన్కి ఆన్సర్ అలా ఉండను కూడా ఉండదు. నాతో పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ అందరు 99% నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళే. ఊరికనే ఏది రాదు, కష్టపడితే వస్తుంది. కష్టాన్ని నమ్ముకోండి, టయానికి విలువ ఇవ్వండి, ఎవరి కష్టం గురించి ఆలోచించవద్దు, ఆశపడద్దు. మన కష్టమే మనకు ఇంప్రూవ్ అవ్వాలి. మాట్లాడద్దు, ఎవరిని మాటలతో బాధ పెట్టద్దు. మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి, తెలివి ఉంటే ఇంట్యూషన్ పవర్ మీరు పెంచుకోండి. అందరినీ అన్నీ ఆకర్షించవు, అది ఎవరిని ఆకర్షిస్తుందో అదే. నాకు పని అంటే చాలా ఇష్టం, వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అసలు ఖాళీగా ఉంటాను, చక్కగా వర్క్ ఇదొక్కటేనా, ఇంకా వేరే వర్క్ కూడా ఉంటుంది. నేను వర్క్కి టయానికి నేను విలువిస్తాను.
ఎప్పుడు బిజీగా ఉండాలి అని రోజు యూనివర్స్కి ముక్కు భూమికి రాసి రోజు యూనివర్స్ని అడుగుతాను నేను. ఏం తెలుసు మాట్లాడద్దు, తప్పు. ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కరిని చూసి ఒకరు మనం నేర్చుకోవాలి. మంచిగా నేర్చుకోండి, కష్టపడండి, తెలివి తీసుకొచ్చుకోండి, మంచి విషయాల మీద ఫోకస్ చేయండి. పనికి మళ్ళీ క్వశ్చన్స్ లైవ్కి ఎందుకు వస్తారు? మీకు ప్రాబ్లం ఉందనే వస్తారు. ఇష్టమైతే నమ్మితే అడగండి, లేదంటే లీవ్ ఇట్, వెళ్ళిపోండి. ఇంకా చెప్పండి యూనివర్స్. ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఎవరు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్కి ఎక్కువ బాధ్యతలు, ఓకేనా, చాలా బాధ్యతలు. మీ రిలేషన్లో చాలా 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 తేడాలు ఉన్నాయి, ఓకేనా. కలరు, క్యాస్ట్, రిలీజన్, చెప్పుకోలేనివి, ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్, ఇలా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మా. అయితే భయాలు, అనుమానాలు, ముందుకెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే అన్ని మైనస్లు ఉన్నాయి, ఓకే. అలాంటి వ్యక్తి ఎంత మిమ్మల్ని మర్చిపోవడానికి ఎంత వర్క్లో బిజీగా ఉన్నా కూడా ఏదో ఒక టైం, మనిషి అన్న తర్వాత ఏదో ఒక టైంలో రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ టైంలో మీకు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు. మీతో అన్ని షేర్ చేసుకోవాలి, మనసుకు చాలా దగ్గరగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్కి తన ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు, ఓకేనా. ఆ ఏజ్ కూడా మర్చిపోతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మర్చిపోతారు. మిమ్మల్ని చూడగానే ఒక ప్రశాంతత, మీ వాయిస్ వింటేనే ఒక ప్రశాంతత. అలాంటి వ్యక్తి 11 అనే నెంబర్ అనేది మీకు 11 అనేది కూడా అక్కడ కనపడుతుంది మా. ఒక ఆఫర్ తీసుకొని ఆ పర్సన్ కూడా మీకన్నా చిన్న పర్సన్, ఓకేనా. మిమ్మల్ని చూసి మీ వర్కింగ్ స్టైల్ని చూసి మీరు తీసుకున్న రెస్పాన్స్, మీకు ఉన్న బాధ్యతలు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక పొసెస్నెస్, ఇలాంటి వ్యక్తి నా లైఫ్లో ఉంటే ఎంత బాగుండని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీ పైన ఒక పొసెస్నెస్, మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారని ఆ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు, ఓకేనా. ఇది ఆ పర్సన్ మీ గురించి, ఇలాంటి వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్, చెప్పండి యూనివర్స్, అవుట్కమ్ ఇవ్వండి. ఈ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ డిఫరెంట్గా వీడియోస్ చేయాలి, డిఫరెంట్గా కొత్తగా ఆలోచించాలి, మీకు చాలా ఇంకా దగ్గర అవ్వాలి అని నేను చూస్తున్నా. ఏదైనా మనం అనుకుంటామో యూనివర్స్ మనకు కలగజేసుకుంటేనే మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. చాలా అనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, ఏవో అనుకుంటాం, ఆశపడతాం, కలలు కంటాం. ఆ కలలు కొందరికే నెరవేరుతాయి. ఇక వర్క్ విషయంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి. వర్క్ పైన వర్క్ను ప్రేమించాలి, వర్క్ను ఆరాధించాలి, ఓకేనా. మనకు ఈ రోజు నాడు 100 రూపాయలు పనిచేస్తున్నామంటే గాడిచ్చిన గిఫ్ట్, ఓకే. వర్క్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, ఎదుటి మనిషి చేస్తున్న పనికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఏ పనిని చులకన చేయొద్దు, ఏ పనిని మనం తక్కువ చేసి మాట్లాడొద్దు. ఒకరు నోరు కొట్టట్లేదు, ఒకరికి అన్యాయం చేయట్లేదు, కష్టపడుతున్నాం. ఇక్కడ కూర్చొని ఇంత కష్టపడుతున్నాం. తలలో నరాలు ఎంత నొప్పులు వస్తుంటాయంటే అంత నొప్పి వస్తుంటుంది. వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసేసి కాల్స్ మాట్లాడి పర్సనల్ రీడింగ్స్ ఇచ్చి ఇంట్లో ఫ్యామిలీని చూసుకొని ఎంత కష్టపడితే ఒక వ్యక్తి ఎంత కష్టపడితే 5 ఏళ్ళు నోట్లోకి పోతాయి. అర్థం చేసుకోవాలి కదా. మాట్లాడద్దు, ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మనం కూడా ప్రతిదీ మనం ఏదో చేయాలి, మనం కూడా కష్టపడాలి, కొత్తగా నేర్చుకోవాలి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, మిమ్మల్ని స్ట్రాంగ్ అవ్వమంటున్నారు, క్లారిటీగా నిర్ణయాలు తీసుకోమంటున్నారు. గతం ఏదైనా ఉన్నా కంప్లీట్గా వదిలేయమంటున్నారు, హీల్ అవ్వమంటున్నారు. ఇలా ఏంటి అంటే కన్ఫ్యూజన్ అవుతూ ఏదేదో వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా చేస్తారు, అలాంటి ఆలోచనలతో ఉండకుండా చాలా స్ట్రాంగ్గా ఏదొచ్చినా సరే, ఎవరు ఏది మాట్లాడినా సరే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద స్టిక్ అయి ఉండమంటున్నారు యూనివర్స్. అవుట్కమ్ చూడండి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, వాళ్ళు ఎవరో మెసేజ్ చేశారు రాత్రి అని చెప్పేసి అని. సో ఇది కూడా నాకు కూడా రెజనేట్ అయిపోతుంది.
మాట్లాడొద్దు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుకొని నువ్వెంత జెన్యున్గా ఉన్నావు, నువ్వెంత మటుకు హార్డ్ వర్క్ చేస్తున్నావు అనేది మనుషులు గుర్తించకపోయినా యూనివర్స్ గుర్తిస్తారు. యూనివర్స్ మనకు బ్లెస్సింగ్స్ ఉంటుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే మనకేంటి ఇంకా చెప్పండి. అంతే. ఈ పబ్లిక్ ప్లాట్ఫారం అంటేనే రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు వస్తారు. బట్ నాకు తెలుసు, కానీ ఎక్కడో బాధ అనిపిస్తుంటుంది కదా. జెన్యున్గా ఉన్నప్పుడు అది అందరినీ అలా కలపొద్దు కదా, అలా మాట్లాడొద్దు కదా. చెప్పండి. ఒక క్వశ్చన్కి నేను 100 తీసుకుంటాను. ఫ్రీ అంటే అసలు ఫ్రీ అనేది అసలు జాతకాన్ని చూయించుకోకూడదు. అది మీకు తెలియదు, చెప్పినా అర్థం కాదు. సండే పెడతాను కదా ఫ్రీ. చెప్పండి ఏంజల్స్. ఇంప్రూవింగ్ హెల్త్, అన్లైక్లీ, హెల్ప్ఫుల్ పీపుల్స్, నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి. మార్నింగ్ కూడా మనకి కార్డు వచ్చేసేసింది. మీరు హెల్త్ పరంగా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ రాబోతున్నాయి. టవర్ కూడా వచ్చేసేసింది కాబట్టి, ఇక్కడ వరల్డ్ వచ్చేసింది కాబట్టి హెల్త్ విషయంలో మీరు ఏదైనా బాధపడుతూ భయపడుతూ ఉంటే భయపడకండి. ఓకేనా. ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. ఓకేనా. అన్లైక్లీ ఇలా మాట్లాడొద్దు. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను. సారీ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నేను మాట్లాడను, కానీ మాట్లాడించేలా కొన్నిసార్లు మీరు అలా చేస్తున్నారు. అప్పుడప్పుడు తగులుతూనే ఉంటాయి కదా రాళ్ళు. ఎప్పుడు పువ్వులే కాదు కదా, రాధని పొగిడే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనిషి అన్న తర్వాత రకరకాల మనుషులు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా. ఇదండి ఈ పర్సన్. మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే మిస్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ ప్రతిదీ వాళ్ళు వాటినే ఊహించేసేసుకుంటూ బాధపడుతున్నారు. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. 8712970584కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.